మొత్తానికి మేమైతే స్టేషన్కి చేరుకున్నాం. చూస్తున్నారు కదా, ఇవన్నీ మా బ్యాగులే. ట్రైన్ నుంచి ఒక్కొక్క బ్యాగ్ దింపుకొని వాటిని అన్నిటినీ కూడా స్టేషన్ బయటికి తీసుకురావడానికి ఆల్మోస్ట్ మాకు ½ అన్ అవర్ పట్టింది. వీటి పేర్లు తెలియదు కానీ భలే యమ్మీ ఉన్నాయి అసలు, తినడానికి టేస్టీగా. అందరికీ మెనూ కార్డులో డిస్ప్లేలు చూసి అర్థం అవ్వదు కాబట్టి మెనూ ఇలా ప్లేట్స్లో వేసి చక్కగా పెట్టేశారు. ఎవరికి ఏది కావాలంటే అది చూపించవచ్చు అనమాట. ఈ ప్రాసెస్ భలే సింపుల్గా అనిపించింది నాకైతే. అసలు మేము ఏ స్టేషన్లో ఉన్నాము, ఏ స్టేషన్ నుంచి మా ప్రయాణం ఎక్కడికి వెళ్తుంది అనేది ఈ వీడియోలో చూద్దరు. కానీ ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. లాస్ట్ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. ఇది దాని కంటిన్యూషన్ వీడియో. మేము ట్రావెల్కి వెళ్తున్నామా లేక ఇల్లు మొత్తం ఖాళీ చేసేసి ఇంకో దేశానికి షిఫ్ట్ అవుతున్నామా అన్నట్లుగా ఉన్నాయి కదా మా బ్యాగులన్నీ. మనమైతే ప్రాగ్ రైల్వే స్టేషన్ నుంచి ఎయిర్పోర్ట్కి అయితే చేరుకున్నాము. మేమైతే క్యాబ్ బుక్ చేసుకొని ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కూడా రావచ్చు, కాకపోతే ఇంత లగేజ్ ఉన్నప్పుడు మాత్రం అస్సలు సజెస్టబుల్ కాదు. ఇంకా దానికి తోడు మనకి ఒకవైపు పిల్లలు, ఇంకొక వైపు బ్యాగులు, పైగా బ్యాగులన్నీ మా హస్బెండ్ ఒక్కరే మోయాలి. సో మేమైతే ఎక్సెల్ క్యాబ్ బుక్ చేసుకొని డైరెక్ట్గా వచ్చేసాము ఎయిర్పోర్ట్కి. బ్యాగులు ఎక్కువగా ఉన్నప్పుడు నార్మల్ క్యాబ్ కంటే ఎక్సెల్ క్యాబ్ బుక్ చేసుకోవడం మంచిది. ఇంకా మాకు ఎక్కువ బ్యాగ్స్ ఉన్నాయి కాబట్టి మేమైతే ట్రాలీ ప్రిఫర్ చేసాము. బికాజ్ ఎయిర్పోర్ట్ అంతా ఆ బ్యాగులన్నీ సెపరేట్గా పట్టుకొని తిరగడం ఇబ్బంది అవుతుందని. మేమైతే ప్రాగ్ ఎయిర్పోర్ట్కి కొంచెం ముందుగానే వచ్చేసాము, ఎందుకంటే బెర్లిన్ నుంచి ప్రయాణించి ఇక్కడికి వచ్చాము కాబట్టి. బికాస్ ట్రైన్ డిలే అయినా ట్రాఫిక్ ఉన్నా మనకి ఇబ్బంది కాకుండా కరెక్ట్ టైంకి వచ్చేయచ్చు కాబట్టి అలా బిఫోర్ టైమింగ్ పెట్టుకున్నాము. కానీ మేము ఇంత ముందుగా వచ్చిన తర్వాత జరిగిన ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ చెక్ ఇన్ కౌంటర్స్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఒక 2-3 సార్లు ఎయిర్పోర్ట్ మొత్తం వెతికేసాము, కౌంటర్ ఇంకెక్కడైనా ఉందా లేదంటే మేము అసలు రాంగ్ ప్లేస్లో ఉన్నామా అని చెప్పి. ఈ ప్రాగ్ ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్దదైతే కానే కాదు, చిన్నదిగానే ఉంది, కానీ చాలా నీట్గా ఉంది, క్లియర్గా ఉంది. సో ఆ ఖాళీ టైంలో ఒకసారి వెయిట్లన్నీ మళ్ళీ క్రాస్ చెక్ చేశారు మా హస్బెండ్ అయితే. ఇక చెక్ ఇన్ కౌంటర్ ఓపెన్ అయ్యే వరకు ఇక్కడ బ్యాగుల్ని చూస్తూ కూర్చోవడం ఎందుకని చెప్పి ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసాము. ఎయిర్పోర్ట్లో మనకి ఫ్లెక్సిబుల్గా చాలా ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇంకా మేమున్నదైతే డిపార్చర్ సైడ్లోని, అక్కడ పెద్దగా ఏమీ కనిపించలేదు. కానీ తర్వాత అరైవల్ సైడ్కి వెళ్ళి చూస్తే ఒక రెస్టారెంట్ కనిపించింది, దాని పేరు రన్వే రెస్టారెంట్. పేరుకి తగినట్టే నిజంగానే అక్కడ కూర్చుంటే రన్వే మొత్తం కనిపిస్తుంది. విమానాలు వస్తూ పోతూ ఉండటం చూస్తూ ఫుడ్ తినటం భలే అనిపించింది అసలు. ఈ రెస్టారెంట్లో ఫుడ్ సిస్టమ్ కొంచెం బఫే టైప్లో ఉంటుంది, కానీ మన ఇండియాలో బఫే అంటే ప్లేట్ పట్టుకొని మళ్ళీ పెట్టుకుంటాం కదా, కానీ ఇక్కడ మాత్రం అలా కాదు. ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు పొటాటోస్ తినమంటే తినరు, కానీ ఇలా బయటకు వచ్చినప్పుడు మాత్రం పొటాటో మ్యాష్ ఇంకా చికెన్ ఫిల్లెట్ తీసుకున్నారు వీళ్ళిద్దరూ. మా పాప మాత్రం కిడ్స్ మీల్ లాగా పొటాటో వెజ్జీస్తో చికెన్ ఫిల్లెట్ తీసుకుంది. ఇంకా మా హస్బెండ్ ఇవాళ నాన్ వెజ్ తినకపోవడం వల్ల తనైతే కంప్లీట్గా వెజ్ ఫుడ్ తీసుకున్నారు. ఇంకా మేము నలుగురం కడుపు నిండా లంచ్ చేసిన తర్వాత మొత్తం బిల్ ఎంత వచ్చిందో తెలుసా? కేవలం 24 euros మాత్రమే అయింది. నలుగురికి ఫుల్ లంచ్, అది కూడా ఎయిర్పోర్ట్లో ఒక రెస్టారెంట్లో మొత్తం 24 euros అంటే నిజంగా చాలా రీజనబుల్ అనిపించింది. మా లంచ్ అయిపోయిన తర్వాత అరైవల్ సైడ్ నుంచి డిపార్చర్స్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నాము. అప్పుడు నాకైతే అక్కడ చాలా మంచి సిస్టమ్ కనిపించింది. అరైవల్స్ ఏరియాలో ఉబర్ వాళ్ళు ప్రత్యేకంగా కొన్ని ట్యాబ్స్ లా సెల్ఫ్ సర్వీస్ కియోస్క్ లా ఏర్పాటు చేశారు. ప్రాగ్ ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత బయటికి వెళ్ళటానికి క్యాబ్ కావాలంటే అక్కడికక్కడే చాలా ఈజీగా బుక్ చేసుకోవచ్చు. మన దగ్గర మొబైల్ ఇంకా ఇంటర్నెట్ లేదంటే ఊబర్ యాప్ ఇవన్నీ లేకపోయినా పర్వాలేదు, ఆ స్క్రీన్ దగ్గరికి వెళ్ళి మన డెస్టినేషన్ ఎంటర్ చేసి డైరెక్ట్గా క్యాబ్ అయితే బుక్ చేసేసుకోవచ్చు. మొత్తానికి ఇప్పుడు మా చెక్ ఇన్ ప్రాసెస్ అయితే మొదలైంది. చూసారుగా మా హస్బెండ్ ఒక్కో బ్యాగ్ తీసుకొని కౌంటర్ దగ్గర పెడుతున్నారు. ఇది అందరికీ తెలిసిన రెగ్యులర్ ప్రాసెస్ అయినా మా దగ్గర బ్యాగులు ఎక్కువగా ఉండటంతో మాకు మాత్రం ఇది చిన్న లగేజ్ ఆపరేషన్ లా అనిపించింది. ఇంకా అసలు విషయం చెప్పాలంటే మేము రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదు కాబట్టి ఒక 2 kgs ప్రతి బ్యాగ్లో తక్కువే పెట్టాము వెయిట్ అయితే. సో ఆ విధంగా మా బ్యాగులన్నిటికీ ట్యాగ్స్ వేసి 1 by 1 చెక్ ఇన్ ప్రాసెస్ పూర్తి చేసేసుకొని అక్కడ మా చెక్ ఇన్ పాసెస్ స్కాన్ చేసుకొని ఇమిగ్రేషన్ వైపు అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఇమిగ్రేషన్ అయిపోగానే మా హస్బెండ్ అయితే పాస్పోర్ట్స్ అన్నీ కూడా చెక్ చేస్తున్నారు ఒకసారి. బికాజ్ ఎక్కడ ఏది మిస్ అయినా చాలా ప్రాబ్లం అయిపోతుంది కాబట్టి ఇంకా అన్నీ ఉన్నాయా లేదా చెక్ చేసేసుకొని అలా నడుచుకుంటూ బోర్డింగ్ గేట్స్ వైపు అయితే వచ్చేసాము. ఇంకా ఇప్పుడు మిగిలింది మా ఫ్లైట్ కోసం ఎదురు చూడటం మాత్రమే. సో ఫైనల్ చెక్ కూడా అయిపోయిన తర్వాత మనమైతే గేట్స్ దగ్గర ఉన్నాము. ఇదిగో చూడండి, దూరం నుంచి వస్తుంది కదా, అదే మా ఫ్లైట్. ఇంకా మా ఫ్లైట్ జర్నీ ఎలా జరిగింది, ఫ్లైట్లో మేము ఎలా ఎంజాయ్ చేసాం, చివరికి ఎక్కడికి చేరుకున్నాం అనేది కంటిన్యూషన్ వీడియోలో చూద్దరు. కానీ
ఈ వీడియోలో నేను షేర్ చేసిన చిన్న చిన్న ట్రావెల్ టిప్స్ ఇంకా ఎయిర్పోర్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పుడైనా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్, టేక్ కేర్.